హలో. హలో మేడం. చెప్పండి. ఎక్కడి నుంచి చేస్తున్నారండి? మనీష్ మేడం. మనీష్ అడగండి. ఓకే. క్వశ్చన్ చెప్పండి. అడగండి డైరెక్ట్. Yes, మేడం. మేడం సార్ అన్నారు, ఆ, వీలైనంత వరకు ప్రయత్నిస్తాను, వీలు కాకపోతే గివప్ చేస్తాను అన్నారు. ఎస్, దాని నుంచి వివరిస్తాను. ఇంకా అంతే. ఇప్పుడు ఆల్రెడీ మన ప్రీవియస్ కాల్లో చెప్పాను నేను. ఎవరైనా చేయగలిగింది అదే. మీరైనా, లేదంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా, లేదంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అయినా, లేకపోతే మరొకరైనా, ఎవరైనా చేయగలిగింది ఏంటి అని అంటే తనకి ఎంత వీలైతే అంత ట్రై చేయటం. మీకేముందంటే మనసులో వీలు కాంతి కూడా చెయ్యాలి అని ఉంది. వీలు కాంతి ఎలా చేస్తారు అర్థం చేసుకోండి. సో ఆ వీలైనంత వరకు ట్రై చేయాలి అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎట్లా సార్ వీలైనంత వరకు చేస్తా అంటే ఎట్లా కుదరదు, పాస్ అయి తీరాల్సిందే. ఎట్లా పాస్ అవుతుంది ఆ అమ్మాయి? తనకు వీలైనంత వరకు నిజాయితీగా పనిచేస్తుంది. పాస్ అయినా ఓకే, పాస్ కాకపోయినా ఓకే. అంటే అట్లా కుదరదు, వాళ్ళకి రిజల్ట్స్ కావాలి. అక్కడ సమస్య వస్తుంది. ఆ పిల్లలు కూడా రిజల్ట్స్ కోసం పనిచేస్తున్నప్పుడు మరింత పూర్ పెర్ఫార్మెన్స్ అవుతుంది. ఈ భూమి మీద గొప్ప వాళ్ళు లేరు, హీనమైన వాళ్ళు లేరు. ఓన్లీ సక్సెస్ అయిన వాళ్ళందరూ వీలైనంతగా ట్రై చేసిన వాళ్ళు. ఫెయిల్ అయిన వాళ్ళు సక్సెస్ అవ్వాలని బలమైన కోరిక ఉన్న వాళ్ళు ఫెయిల్ అయ్యారు. బాగా మీరు డీప్ లెవెల్ స్టడీ చేయండి, సక్సెస్ అయిన పీపుల్ స్టడీ చేయండి. వాళ్ళు ఎవరికి సక్సెస్ అవ్వాలనే బలమైన కోరిక లేదు. జస్ట్ వాళ్ళు ట్రై చేశారు, వచ్చింది. ఫెయిల్ అయిన వాళ్ళు చూడండి, వాళ్ళందరికీ చాలా సక్సెస్ అవ్వాలని ఉంది. సినిమా తీసే ప్రతి డైరెక్టర్కి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ఉంటుంది కదా. ప్రతి హీరోకి తను నెంబర్ 1 స్టార్ అవ్వాలనే ఉంది. క్లాస్లో ఉన్న 80 మందికి నెంబర్ 1 అవ్వాలని ఉంటుంది, ఎవరికి కావద్దని ఉంటుంది కదా. కాబట్టి నెంబర్ 1 అని ఉండటం వల్లనే ఏ ఉపయోగం లేదు. పని చేయండి. నెంబర్ 1 వచ్చినా ఓకే, 2 వచ్చినా ఓకే, లాస్ట్ ఉన్నా ఓకే. లాస్ట్ ఉండటం ఏమీ నేరం కాదు. 10 మందిలో 10వ ర్యాంక్ వచ్చిన వాడు నేరస్తుడేం కాదు, ఇన్ఫీరియర్ కాదు. ఈసారి 10వ ర్యాంక్ వచ్చింది, ఇంకోసారి ఇంకో ర్యాంక్ వస్తుంది. ఈ మధ్య ఎవరో ఒక అమ్మాయి లాస్ట్ టైం రాసినప్పుడు 83,000లో వచ్చింది. బాగా ప్రిపేర్ అయితే ఈసారి అత్త 25,000 వచ్చింది ర్యాంక్. ఎందుకు వచ్చింది? నువ్వు ప్రిపేర్ అయిన మాట వాస్తవమే, నీ యొక్క నాలెడ్జ్ పెరిగిన మాట వాస్తవమే, కానీ నీ కాంపిటీషన్ మారింది. అప్పుడు ఉన్న వాళ్ళలో నువ్వు 18th ర్యాంక్ అప్పటి నాలెడ్జ్కి. ఇప్పుడు ఇంకా నాలెడ్జ్ పెరిగింది నిజంగా, కానీ ఇప్పుడున్న వాళ్ళు నువ్వు 25,000 ర్యాంక్ నీది. కానీ ఆ ర్యాంక్ని బట్టి నువ్వు బాగా చదివావు చదవలేదు అనుకోవద్దు. నువ్వు ఎంత చదివావు, ఎంత అర్థం చేసుకుని నీకు నువ్వు నాలెడ్జ్. ఎగ్జామ్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళు పెడితే నన్ను ఇవాల్యుయేట్ చేయటానికి కాదు, నన్ను నేను టెస్ట్ చేసుకుంటాను పెట్టుకోవాలి. కాబట్టి సో వీలైనంత వరకు ట్రై చేయటం అనేది ఒక్కటే మార్గము. వేరే ఏమన్నా మార్గము టెక్నికల్లీ ఉంటే మనీష్ రీసెర్చ్ చేసి నాతో చర్చిస్తే నేను చెప్తాను. రైట్ మనీష్? గివప్ చేయటం అంటే రిజల్ట్స్ నా చేతిలో లేదు కదా. ఇప్పుడు మీరు వస్తే మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలనా లేదా అంటే వీలైనంత వరకు చేస్తాను, చేయలేకపోతే ఇంతే, నాకు ఇంతే తెలుసు అంటాను, లేకపోతే నాకు రాదంటాను. అంతే కదా. నాకు రాకపోతేనే కదా చేయలేదు మీకు, అది నిజం కదా. నాకు రాదు అంటానికి నేను ఎందుకు సిగ్గుపడాలి, నేను ఎందుకు న్యూనతకు గురవ్వాలి కదా. నాకు తోచినంత వరకు లాజికల్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని మించి ఎవరన్నా అడుగుతున్నారు, ఆ లాజిక్ నాకు అర్థం కాలేదనుకోండి, నేను చెప్తే నాకు రాలేదంటాను. రైట్? కానీ రాలేదంటాం మనం చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాం. రైట్? ఐ డోంట్ నో అని చెప్పాలంటే చాలా భయం వేస్తుంది మనకు. టీచర్ అడుగుతాడు ఒక క్వశ్చన్, నాకు తెలియదు అని చెప్పడానికి చాలా భయపడ్డాం మనం. అక్కడ సమస్య వచ్చింది. ఒక దగ్గర ఏదో ఒక ట్రైనింగ్ అంటే ఒక క్లాస్ అది, ఆ ఫ్యాకల్టీ లేపి నన్ను అడిగాడు. అప్పటికి నేను మ్యారేజ్ అయ్యి 30sలో ఉన్నాను. అడిగితే ఐ డోంట్ నో అన్నాను. అందరు నవ్వారు. నవ్విన అదే నిజం. నాకు దానికి ఆన్సర్ తెలియదు, దానికి ఎందుకు నవ్వటం? నిజంగానే నాకు తెలియదు. ఆయనకి తెలియదు కూడా చాలా ఉంటాయి కదా. తెలియకపోవటం ఏమి నేరం కాదు. అవసరం మేర నేను తెలుసుకుంటాను. ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వీలైనంత మేరకు ట్రై చేస్తాను, వీలు కాకపోతే జస్ట్ గివప్ చేసి నెక్స్ట్ పనికి వెళ్ళిపోతాను. రైట్ మనీష్? రైట్, వెల్కమ్. రైట్.